brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెగించాలని ఫిక్స్ అయినప్పుడు పూర్తిగా తెగించాలి. సగం సగం ఉంటూ మోమాట పడకూడదు. నాని ఇప్పుడు ఇదే చేస్తున్నారు. మొన్న హిట్ 3లోనే వైలెన్స్ ఎక్కువైందనుకుంటే ఇప్పుడు ఏకంగా దానికి అమ్మమ్మ లాంటి వైలెంట్ సినిమాతో వస్తున్నారు. ది పారడైజ్ టీజర్ విడుదలైంది. అసలు నాని ఏం చేయబోతున్నారు? ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరం అవుతున్నారా? నాని కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నారా? అదేంటి, వరుస సినిమాలతో పాటు 100 కోట్ల సినిమాలిస్తున్న హీరోను పట్టుకుని ట్రాక్ మారుతున్నారా అంటారేంటి? అర్థం లేకుండా అని అనుకోవచ్చు. కానీ నాని నిర్ణయాలు చూస్తుంటే ఫ్యాన్స్ కు ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండే నానిగారు ఎలా అయిపోతున్నారు అంటూ షాక్ అవుతున్నారు వాళ్ళు. ఇదిగో నాని అంటే మన ఆడియన్స్ కి ఇలా కూల్ గా పక్కింటి అబ్బాయిగా కనిపించేవారు. ఏవండోయ్ నానిగారు అని పిలిస్తే ఆ అంటూ పలికేంత దగ్గరగా ఉంటాయి ఆయన పాత్రలు. ఇప్పుడేమో మాస్ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరంగా వెళ్ళిపోతున్నారు నేచురల్ స్టార్. ఈయన సినిమాల్లో రాను రాను వైలెన్స్ మరీ ఎక్కువైపోతోంది. మొన్నొచ్చిన హిట్ 3 టీజర్ చూశాక వామ్మో అక్కడున్నది నానియేనా అన్న అనుమానాలొచ్చాయి అందరికి. యానిమల్ కి బాప్లా ఉన్నాడేంట్రా బాబు అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. అర్జున్ సర్కార్ పాత్రను అంత సీరియస్ గా తీసుకున్నారు నాని. ఇప్పుడు పారడైజ్ టీజర్ చూశాక ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి. హిట్ 3 పారడైజ్ సినిమాల టీజర్స్ చూశాక వైలెన్స్ రేంజ్ ఎంతుందో అర్థమైపోతోంది. ఇవి కనుక హిట్ అయితే నాని కెరియర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం అయితే ఖాయం. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరం అవ్వడం కూడా ఖాయమే. పైగా ఈ సినిమాలకు పిల్లలకి నో ఎంట్రీ అని తేల్చేశారు నాని. మరి ఈ సినిమాలతో నాని ఏం చేయబోతున్నారో చూడాలిక.